అంతకుముందు నేను ఆలోచించేవాడిని. నువ్వు ఒకరోజు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? అమ్మాయి ఆగు నాయన, ఆగండి నాయన. ఎక్కడి నుంచా? ఏ షాప్ దగ్గరకి? ఏ క్లాస్ మీరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే బయటకి ఏ టైంలో అంటే ఆ టైంలో పోతారా? ఎవరు పర్మిషన్ తీసుకున్నా? ఎవరా ఆంటీ? వాచ్మెనా? పోకూడదు నాయన, పరిస్థితులు బాగాలేవా? వెరీ గుడ్. ఈ హాస్టల్ శ్రీమతి తిక్కవరపు మీనమ్మ ప్రభుత్వ బాలికల వసతి గృహముల సముదాయము సాంఘిక సంక్షేమ శాఖ నెల్లూరు. అంతేకాకుండా 1, 2 ఆనంద నిలయం అంటే 3 ఉన్నట్టు లెక్క. ఇది నెల్లూరులో ఉంది. నెల్లూరులో మద్రాసు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి హాస్టల్ ఇది. అమ్మా ఎవరు మీరు? వర్కరా? ఏ వర్కర్ అంటే పేరు ఉంటుందా? ఏం పేరా? భారత. వర్కర్ అంటే ఏం పని చేస్తారు మీరు? పర్మనెంటా? అవుట్ సోర్సింగ్. నువ్వెవరయ్యా? పేరెంటా? తండ్రి నువ్వా? మెయింటెనెన్స్ వచ్చున్నారా? మెయింటెనెన్స్ ఎందుకు సెలవు? బుధవారం రారు. సరే, ఇక్కడ వంట రూమ్ ఎక్కడో చూపెట్టమ్మా. ఇదేంది రూమ్? మొదటి రూము. అవునా? ట్రా. ఇది వంట రూమా? వంట రూమా? మీ పేరు అమ్మా? చిట్టమ్మ గారు. అమ్మా ఎన్నర్టిపల్లి ఏట్రా? చిట్టమ్మ గారు ఎన్నరటిపళ్ళు చెప్పులే లెక్క పెట్టు. $42. నువ్వు ఏ హాస్టల్ మీరు పనిచేసేది? 2 హాస్టల్. ఎంతమంది పిల్లలు ఉన్నారు? దాకా అంటే ఎట్లా? నాయన ఈరోజు ఎంతమంది ఉన్నారు? 38 మందా? ఎక్కడ వండుతారు మీరు? ఇక్కడేనా ఉండేదా? ఇదేనా వండిందా? కూరలు ఏందది? మజ్జిగ. ఎంతమందికి అదే? 38 మంది మజ్జిగ వేసుకోరా? సరే, ఇదేంది? గుడ్డు పులుసా? ఎన్ని గుడ్లు వేశారు? గుడ్లు 23 వేసాను సార్. వాళ్ళకందరికి కొంతమంది తినరు. ఎవరు తిన్నోళ్ళు ఎందుకు ఉంటారు మామూలుగా? వాళ్ళకి ఎందుకో సార్ తినరా. ఇప్పుడు 23 వేసారా? 23 ఉన్నాయి దాంట్లో. అదేంది? సాంబార్ సార్. ఏనమ్మా నల్లగా ఉంది? మిరపకాయలు సార్. సాంబార్ వాసన, రసం వాసన వస్తుంది. మిరపకాయలు ఎందుకు నల్లగా అవుతాయి? మధ్యాహ్నం తినా రాత్రి కూడానా సాంబార్? మధ్యాహ్నం స్కూల్లో అట్లా అన్నం ఉంది.
చూడ అన్నట్టుందా? కానీ గుడ్లు తగ్గించేసావు. గుడ్లు సార్ వాళ్ళు తినరు సార్, నిజంగా ఇంకొకటి ఎక్కడుందా? ఇంకొకటి ఎక్కడుందా? 2 హాస్టల్ది. 2 హాస్టల్ ఇది ఆనంద నిలయం. 1 హాస్టల్ ఆడుంది. ఆనంద నిలయం ఉంది. కిచెన్ ఇక్కడేనా? ఇదే. ఎవరు అక్కడ? ఫుడ్ భోజనం కన్నా చాలా తేడాలు ఉన్నాయి. ఆ పక్క సపోర్ట్ ఇదే ఉన్నట్టు అది పార్టీషన్ చేస్తున్నా. ఏమ్మా మా ఫోన్ ఆమె ఇది కోడిగుడ్డు సాంబార్ 3 రైస్ నోర్లేదు పిల్లకాయ, చిన్న పిల్లకాయ. ఆనంద నిలయం అంటే చిన్న పిల్లకాయ. ఇక్కడ ఎవరు ప్రసన్న అంట? నువ్వా ఉంటాను ఇక్కడ? మామూలుగా స్టూడెంట్స్ సార్. మీరెందుకు వచ్చారు అక్కడికి? వస్తుంది సార్, ఆంటీ చెప్పమన్నా సార్. ఎవరు ఎక్కడ ఉంటుంది ఆమె? వస్తుంది సార్. ఎవరు మీ మేడం? ఉన్నమ్మ. ఇక్కడే ఉండారా ఇది? నమస్తే, రమ్మా ట్రా. ఈరోజు మెనూ ఏంది? మెనూ సాంబారు కోడిగుడ్లు. ఎన్ని కోడిగుడ్లు వేసావు? నేను వెళ్ళాను సార్, వంట చేసేసి ఎక్కడికి వెళ్ళింది? బాగాలేదని మా ఆయనకి వెళ్ళాను. ఎన్ని కోడిగుడ్లు? నేను లెక్క పెట్టలేదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 34 34 మంది ఉన్నారు సార్. మంది ఉన్నారా? లెక్క పెడతావా కోడిగుడ్ల? 34 ఏమున్నాయాడా? అదేంది ఆ కూర? సాంబార్ సార్. సాంబారు. రసం లేదా? రసం లేదు సార్. ఏమన్నా? సాంబారు, గుడ్డు పులుసు, మజ్జిగ సార్. మజ్జిగ ఏది? తెస్తాను సార్, పెరుగు ప్యాకెట్ తెస్తాను. పెరుగు ప్యాకెట్ తెస్తారా? పాలు ఎన్ని కొంటారు మీరు? నిజం మాట్లాడు. నేను కొత్తగా వచ్చాను సార్, నన్ను కొత్తగా వేశారు సార్. తెలియనప్పుడు నువ్వెట్ట చూస్తావు ఇవన్నీ? నేను నీళ్ళు తెచ్చి పోసుకుని అంట్లు కడుక్కున్నాను, నీళ్ళు తెచ్చుకున్నాను. మజ్జిగ లేదు, పాలు లేదు. మజ్జిగ ఇలా పెడతాం సార్. ఏదమ్మా తెచ్చేది? బయట నుంచి ఏం తెచ్చేది? పాలు తెచ్చేడు కాయాలి కదా. పాలు తెచ్చేడు కాసి మంచిగా ఇవ్వాలి కదా బిడ్డలకు. ఇది కాదు, వాళ్ళు పసిబిడ్డలు అయ్యేటప్పటికి అడగర్లే ఆనంద నిలయం కదా, చిన్న బిడ్డలు అని చెప్పా. సాంబార్ ఏది? అది సాంబారు. ఏమున్నాయి దాంట్లో? రసము. రసం పెడతాం సార్. ఎట్లా? మెనుము అదే సార్, కోడిగుడ్లు తీగూర, అదే కోడిగుడ్డు పులుసు కానీ తీగూర కానీ, సాంబారు, మజ్జిగ. సరే, ఇంకొక ఎక్కడుంది కిచెన్? ఇదిగోండి సార్, అది చూసాం. రామ్మా చూపిద్దారా. వర్ణాసులు వంట ఎక్కడ? నేను అక్కడ స్టడీకి ఎవరు వస్తారు ఇప్పుడు? పిల్లల్ని చదివించేదానికి కామాటే చెప్తారా? కామాటే బడి చెప్తారా? దాంతో నాకు పని లేదు. ట్యూషన్ చెప్పేదాన్ని ఎవరు ఆమె? మేమే చెప్తామంటే మేడం ఈ రోజు లేరు కదా సార్, మేమే చూసుకుంటాం సార్. ఈ రోజు చూసుకోవడం వేరు, పాఠాలు చెప్పేదానికి ఎవరు వస్తారు? మేడం ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నాం సార్. 64 మంది ఉన్నారు సార్. 62 మంది ఉన్నారు. అది కాదమ్మా, టీచర్స్ ఎంతమంది ఉన్నారు? సాయంకాలం చదివేయాలి కదా బిడ్డల్ని. మేడం వస్తారు సార్. మేడం వాళ్ళు వచ్చి చూసుకుంటారు సార్. ఈ రోజు సెలవు కాబట్టి, ఈ రోజు గురువారం కాబట్టి వాళ్ళకి లీవ్ కాబట్టి రాదు సార్. వాళ్ళు మేము స్టడీ కూర్చోండి. టీచర్లు కూడా రారా సాయంకాలం? టీచర్లు అంటే మేడం గురించి నేను మాట్లాడడం లేదు, సెలవు అన్నారు. ట్యూటర్స్ వస్తారు కదా. ఫోటోస్ కూడా పెట్టి నైనా నువ్వు మాట్లాడబాగా ట్యూటర్స్ ఉన్నారు మీకా?
సాయంకాలం పూట వచ్చి చెప్తారు ఎవరైనా పాఠాలా ఎవరు చెప్తారు? ఏ టీచర్లు పేర్లు చెప్పు. ఏ మేడమా? ఏంది చెయ్యి పెట్టి ఆడడమా? ఎవరు? అమ్మా చూడు, ఏంది అంబేద్కర్ గారి ఫోటో ఆ విధంగా పెట్టారే? అలా ఏలాడు కట్టారే? అంబేద్కర్ గారి ఫోటో ఏలాడు కట్టారేంది? సెంటర్ చూసి బాగా ఫ్రేమ్ కొట్టి పెట్టాలా. నేను రేపు సాయంకాలం వస్తాను. రేపు నేను వచ్చే లోపల అంబేద్కర్ గారి ఫోటో బాగా ఏలాడ కట్టకూడదు, ఫ్రేమ్ మీద పెట్టాలా. మీరు ఈ మాత్రం పని చేసుకుంటున్నారు, 10 రూపాయలు తీసుకుంటున్నారంటే ఆయన కదా కారణం. ఏలాడ తీసేశారే? మేట్రన్ రూమ్ ఎక్కడ? మేట్రన్స్ రూమ్ అది స్టోర్ రూమ్ ఒకటి. ఎవరు వెళ్తారు? బిడ్డలకు అన్నం పెట్టాల్సిన టైం కాదు ఇది. ఈ వైట్ నొక్కితే ఆగుతుందా? వచ్చినట్టు లెక్క. ఏమ్మా పోతుందా? ఆగిపోతుంది. పర్లేదు. లాస్ట్ లో ఆడే పెట్టు. అవును, మాది తొట్టె పక్కన ఉండేది. ఈ మధ్య 100 మంది పడిపోయినారు నాయుడుపేటలో. 100 మంది పడిపోయారు. ఏమా ఈరోజు గుడ్డు పులుసు, సాంబారు, మజ్జిగ. అది సాంబారా? అంటే ఈరోజు పిల్లలు ఆధారం బట్టి చేసుకుంటాం. మజ్జిగ ఎక్కడ? ఎంతమందికి అయ్యి? 35 మంది ఉండరు సార్ ఈరోజు. 35 మంది? మాకు 40-50 మంది దాకా ఉండరు. కొంతమంది పిల్లకాయలు బాగలేరు. ఇప్పుడు ఆ రిజిస్టర్ చూపెట్టాలంటే ఎవరు చూపిస్తారు? మరి మేడం ఈరోజు ఆఫ్ రాదు సార్, బుధవారం ఆఫ్. ఇక్కడే పిల్లలంతా కూర్చుని కొత్తగా జైలు వస్తా పోతా పిల్లలు సరిగ్గా వస్తా పోయేది కాదమ్మా, గుడ్లు తక్కువగా ఉన్నాయి. పిల్లలు బట్టే వేసుకున్నాం సార్. పిల్లలు ఈ రోజు హాజరు ఎంతమంది ఉంటే అంతమంది వేసుకున్నాం. ఎంతమంది ఉన్నారు హాజరు చెప్పు. అది మేడం పిల్లలు నువ్వు గుడ్లు వేసిందని నువ్వు చెప్పాలి కదా. 45 వేస్తున్నా సార్. 45 వేస్తున్నా. తినే మేము మామూలుగా వేసుకుంటాము రామర్గా. తినే వాళ్ళు బాగలేని వాళ్ళు ఉంటారు. మరి రసం లేకుండా పోవడం ఏంది? రసం ఈ రోజు పెట్టాం సార్. మరి పక్క హాస్టల్లో పెట్టున్నారా? మేము సోమవారం ఒకటే సార్ రసం, గుడ్డు కూర, రసం సోమవారం. ఈరోజు బుధవారం. 4 గంటలకు ఏమి ఇచ్చారు? ముగ్గులు సార్. ముగ్గులు చూపెట్టుకుని పెట్టేసాం సార్. 5 గంటలకి కొన్ని కూడా మిగలవా? మిగలవు సార్. వాళ్ళు పండించి రాగానే పెట్టేస్తాం. ఈ హాస్టల్ వాళ్ళని బయట నిలబెట్టమ్మా. 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. 35. హాస్టల్ నంబర్ 1 35. 36 sir.
36. అదే స్నానాలు చేస్తా వస్తున్నారు. హాస్టల్ నెంబర్ 2 రండి ముందుకి. మీరు అట్టనే వెనక్కబండి. మీరు అట్టనే ఒకే లైన్ వెనక్కబండి. హాస్టల్ నెంబర్ 2 రమ్మనండి. అంతే అంతే అంతే, ఇంకేడ పోకూడదు, మాట్లాడకూడదు. అమ్మాయి నువ్వే క్లాసు? సవర్ణ దీర్ఘ సంధి తెలుసా? చెప్పు నాయనా, సూత్రం చెప్పు. వెరీ గుడ్, ధైర్యంగా చెప్పావు. చెప్తావు చెప్పు. ఎవరు చెప్తారు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం? బాగా చక్కగా నిలబడండి, ఎందుకు ముందుకు వెనక రావద్దు. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఉషా అంటారా? పూర్తిగా చెప్పు. మై నేమ్ ఈజ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? ఏం చేస్తా లేరా? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ నాయన ఏం చేస్తాడు అని. వేటకెళ్తాడా? ఏం వేట? చేపల వేట. ఫిషర్మన్. మై ఫాదర్ ఈజ్ ఏ ఫిషర్మన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ మేట్రన్? మీ మేట్రన్ పేరు. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ యువర్ మేట్రన్? మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? బాగా ముందుకు రండి, బాగా వరుస ముందుకు రండి, బాగా ముందుకు రండి. ముందుకు రండి, బాగా ముందుకు రండి, బాగా ముందుకు రండి, బాగా ముందుకు రండి. నువ్వు చెప్పు. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. టీయువా? టీఈనా? చెప్పమ్మా. పిహెచ్ కదా చెప్తా ఉన్నది. మళ్ళీ మీరు అందుకుంటేట ఏం చెప్పలేకపోయినావు బాగా. నువ్వే క్లాసు? నువ్వు కూడా 9తేనా? 9th క్లాస్ స్పెల్లింగ్ చెప్పు. ఏంది ఇప్పుడు నువ్వు చెప్పింది చెప్పు. ఇప్పుడు 9th క్లాస్ చెప్పు. ఎప్పుడు నువ్వా? ఇప్పుడు కరెక్టా? ఇది ఇప్పుడు చెప్పింది కూడా కరెక్టా? ఎవరు చెప్తారు కరెక్ట్ గా వాళ్ళల్లో? 9th క్లాస్ కరెక్ట్ గా ఎవరు చెప్తారు స్పెల్లింగ్? మీరు చదివే క్లాస్ పేరు కూడా చెప్పలేకపోతే ఎట్టా? 9th క్లాస్ స్పెల్లింగ్. అబ్బా కరెక్ట్ గా చెప్పావు. ఎవరు చెప్తారు? 9th క్లాస్. యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టెల్ ది స్పెల్లింగ్ ఆఫ్ యువర్ ఓన్ క్లాస్. ఏనాయనా ఎవరు చెప్తారు? మాత్రం చదివిస్తున్నారు ఇక్కడ. అక్కడ నుంచి చెప్పు. నంబర్ 1 పెద్దగా మాట్లాడకూడదు ఎవరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 30 29 28. ఏ ఊర్లో ఉన్నావు? 30 31 32 33 34 34. ఎంతమంది మీకు మామూలుగా మీరు స్ట్రెంగ్త్? 52 55 55. ఇప్పుడు మీద నువ్వు నీ నంబర్ ఎంత? నువ్వు ఇప్పుడు అమ్మాయి ఎంత చెప్పింది లాస్ట్ లో? 34. మిగతా వాళ్ళు ఎక్కడికి పోయారు? వాళ్ళందరూ లెటర్లు ఇచ్చిపోయారా? ఎవరు ఇక్కడ? మేట్రన్ గారు. నేను వాళ్ళని తీస్తుంటాము, నన్ను తీస్తుంది వీడియో. మహా తెలివి మీరు. పనులు అయితే బాగా చేయరు కానీ
పనులు అయితే బాగా చేయరు కానీ మహా తెలివి. సరే మీరే క్లాసు? 9th మీరు కూడా? వాళ్ళు 9th మీరు 9th-ఏనా? అందరూ 9th అని వరుసంతా? తెలుగులో మొదటి పాఠం ఏంది? ఏంది దాని గురించి చెప్పు 2 మాటలు. పద్య భాగమా గద్య భాగమా? ఒక పద్యం చెప్పు. ఒక పద్యం చెప్పు. ఎవరు చెప్పలేరా? 9th క్లాసులో ఒక పద్యం చెప్పగలరు ఎవరన్నా? చేతులు ఎత్తండి పద్యం చెప్పేవాళ్ళు. ఎవరైనా ఒక పద్యం చెప్పగలరా? మాట్లాడకూడదు మీరు. సవర్ణ దీర్ఘ సంధి ఎంతమందికి తెలుసు? నేను మిమ్మల్ని అడిగానా? మీది కథ అయిపోయింది. వీళ్ళని సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఎంతమంది? చేతులు ఎత్తండి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం లేదు. వీడియో తీయడం కాదు, అవి చెప్పు వీళ్ళకమ్మా. తల్లి మీ బిడ్డలనేమో బాగా చదివించుకుంటారు. మా బిడ్డల కాడకు వచ్చేటప్పుడు ఇదిగో ఈ అన్నవాళ్ళు చూడండి. ఏ తండ్రి ఒప్పుకుంటాడు సవర్ణ దీర్ఘ సంధి? 9వ తరగతికి కూడా రాలేదంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు? వేల రూపాయలు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా మా బిడ్డల్ని ఈ విధంగా పెట్టారంటే మీరు తీ వీడియో తీ. చెప్పలేని విషయం కూడా తీ పెడదు. చెప్పలేకపోతున్నారు కదా. ఏమ్మా సవర్ణ దీర్ఘ సంధి ఎవరు చెప్పలేరా? నువ్వు చెప్పు ఇప్పుడు. మాట్లాడకూడదు ఎవరు మాట్లాడబాక. మీరు కూడా చెప్పు. నీ పోసు కాదా చెప్పేది? బాగా చదవమ్మా. ఆయి ఊ కాదు, ఆయి ఊరు వర్ణములు. రూ ఎట్టుపోయింది? ఆ ఈ ఊరు వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు కాదు, క్రమముగా వాని దీర్ఘము ఏకాదేశమగును. అర్థమైందా? చదివేది బాగా చదవండి. కూడు లేకొచ్చారు మీరు ఇక్కడిగా. కూడు అమ్మనైనా పెట్టగలరు, పచ్చని మెతుకులైనా. చదువు కోసం వచ్చి అట్టా కాకుండా ఇట్టా కాకుండా ఇలా చేతుల్లో పడి మొద్దులైపోతున్నారు. అర్థమైందా? అట్ట నారేతలకు పనికిరారు, పొలం పనిలో పనికిరారు, ఇంట్లో పనికి పనికిరారు. ఇటు చదువు లేదు. చదువు లేదనేది అర్థమైపోయింది. ఇక్కడ 9వ తరగతి చదివే బిడ్డ ఒక్క తెలుగు చిన్న విషయం కూడా చెప్పలేకపోతున్నారంటే ఇది ఇంతమంది బిడ్డలు, ఇంత లక్షల రూపాయల డబ్బు, ఇంతమంది జీతగాళ్ళు ఎందుకున్నట్టు ఇక్కడ. ఆనంద నిలయం రప్పిండమ్మా. ఆనంద నిలయం రప్పిండి. 9వ తరగతి కదా. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంది? న్యాచురల్ నంబర్స్ ఎవరు చెప్తారు? న్యాచురల్ నంబర్స్ అందరూ మాట్లాడకూడదు. చెప్పమ్మా. 1 నుండి స్టార్ట్ అయ్యేవాడిని న్యాచురల్ నంబర్స్ అంటారు. వెరీ గుడ్. మరి 1 కంటే ముందే ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి చెప్పు. వెరీ గుడ్. ఇట్లా రండి, ఇట్లా ఎదురుగా రండి. ఇట్లా వీడియో తీసేదానికి బాగుంటుంది, మనం మాట్లాడదానికి. ఇదే విధంగా నిలబడండి. వాళ్ళకి ఆనపోవద్దు. ముందుకురా. మీరే క్లాసు? ముందుకు రావాలి. ఒకే లైను. వరిని పోసు నిలబెట్టవమ్మా. గమ్ముకు చూడకపోతే పసిపెట్టలే కాదు. ఏ క్లాసు నువ్వునైనా? నువ్వు ఆనంద నిలయంలో అన్ని క్లాసుల వాళ్ళు ఉంటారా? మాట్లాడకూడదు ఎవరు. అమ్మా నువ్వే క్లాసు? 10th. వెరీ గుడ్. 10th వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ నైస్. 10th వాళ్ళు 1 2 3 4 5 6 6గురేనా? 1 చెప్పు. 1 దేశితే ఫస్ట్ వచ్చి చెప్పు. మాదర్ చాద్ ఎక్కడున్నావు?
1 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 39. 10 గుంజలు పెట్టు. టప పెట్టాలి. టప. సరే చాలులే. ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం? ఎంతమంది? 47 ఉన్నారు. 47 ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 29. ఇంకో 10 గుంజలు పెట్టు. నువ్వు పెట్టు. రాస్కెల్. ఏం పేరు నీ పేరు? కాబట్టి ఇగో కదలకూడదు, బాగా నిలబడండి. ఇప్పుడు ఎంత ఈ పోయిన వాళ్ళందరూ నేను రేపు పొద్దునే వస్తానమ్మా. ఇక్కడ లేని వాళ్ళందరి లెటర్స్ ఉండాలా, అర్థమవుతుందా? ఆడబిడ్డలు వీళ్ళు తమాషా కాదు. ఇక్కడి నుంచే ఒకప్పుడు జడలు కత్తిరియడాలు అవన్నీ హాస్టల్లో జరిగాయి. అప్పుడు కూడా నేను వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో కనీసం దారికాడ చిమ్మేదానికి కూడా మీకు ఇంతమంది ఆడ మనుషులు మీ వాకిట్లో మీరు చిమ్ముకోరా? దారికాడ చిమ్ముకునేదానికి కూడా లేదు. మాలాంటి వాళ్ళు వస్తే చెత్త దాటుకొని వచ్చినాము లోపలికి. కనీసం హాస్టల్ ముఖద్వారం చిమ్ముకోలేరు. సరే వద్దమ్మా, కుర్చీలు గిచ్చీలేమొద్దు. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారమ్మా. ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఏం చదివినారు? సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పండి. చెప్పలేకపోతే ఇంక నేను ఇంకా అడిగాను అనుకో, గుణ సంధి అంటే ఏంది, ఎడాదేశ సంధి అంటే ఏంది, ఎడాదేశ సంధి అంటే ఏంది, వృద్ధి సంధి అంటే ఏంది, ఎన్నున్నాయి తెలుగులో. ఇంక ఇంగ్లీష్లో అయిపోతే వాట్ ఈజ్ ఎ నౌన్ ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ ఎ నౌన్? నౌన్ అనగానేమి చెప్పు. తెలుగులో చెప్తా. ఐ ఆస్క్డ్ యూ ఇన్ ఇంగ్లీష్. ది వర్డ్ విచ్ డినోట్స్ about the name of a person, place or thing is called noun. అది బాగా నేర్చుకో. ఉంది నీలో ఆ తపన ఉంది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? అర్థమవుతుందా? రావడం పోవడం, ఏదో ఆడ కాశాడు పోసినాడు తాకండి రండం పోతా ఉన్నాడు. ఆడు చదువు లేదు. నేను కమిషనర్కి రాస్తా. ఇప్పుడు ఇక్కడ రాయను. ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు డైరెక్ట్ గా కమిషనర్ గారికే వీడియో పోయేది. ఏం బొత్తిగా చదువులేదు. బొత్తిగా నా బిడ్డలనైతే ఇటు పెట్టను. పెట్టను. కూర్చొని పెట్టి కనీసం చదివిస్తే 1-4 సార్లకైనా వస్తుంది. వాట్ ఈజ్ ఎ నౌన్ అంటే ఆ బిడ్డ ఒక్కటే చెప్పింది. వాట్ అబౌట్ ఆల్ దిస్ చిల్డ్రన్? ఈ అందరి మంది ఏమైపోవాలి? వీళ్ళ భవిష్యత్తు ఏంది? వీళ్ళందరూ మనుషులా లేకపోతే జీవాలా? మనుషులా నాయనా? చెప్పండి. మనకు బిడ్డలు ఉన్నారు, నాకు కూడా 3 బిడ్డలు ఉన్నారు, అందరికి బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోవాలా? అటు చదువుకి కాలేదు, ఇట పనులకి కాలేదు. ఈ బిడ్డలందరూ పోయి మళ్ళా మట్టి పిసుక్కోవాలా? అర్థమవుతుందా? వీళ్ళు ఉండబట్టే ఈ హాస్టల్ ఉంది, వీళ్ళు ఉండబట్టే ఉద్యోగాలు ఉన్నాయి, వీళ్ళు ఉండబట్టే మనకు ప్రతి నెల జీతాలు ఇస్తున్నారు. మేటన్లైనా ఏంది ఇది ఇంత దరిద్రంగా బిడ్డలుంటే? ఓవల్స్ ఎవరు చెప్తారు? ఓవల్స్ అంటే ఏమిటి? ఓవల్స్ ఎవరు చేయొత్తా? చెప్పు. ఇంకెవరు మాట్లాడకూడదు. ఓవల్స్ ఏంది? వెరీ గుడ్. AEIOU 5 లెటర్స్. వాటినే అచ్చులు అంటారు తెలుగులో, అంతేనా? కాన్సోనెంట్స్ అంటే ఏమిటి? ఎవరు? చెప్పు. నువ్వే. 5 అయిపోయినాయి. చెప్పు. కాన్సోనెంట్స్ అది 5-6 తరగతుల్లో వచ్చేస్తాయి మామూలుగా. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 8th. వెరీ గుడ్. సరే, ఆ అమ్మాయి చెప్పింది, మీరందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి నాయనా, చెప్పండి. మీకు మంచి బతుకులు, మంచి జీవితాలు కావాలని లేవా? మీ అమ్మగారు ఏం చేస్తారు? ఏం పని చెప్పులే? పొలం పని. పొలంలో ఏం చేస్తుంది? వినండి అందరూ. ఇక్కడ పొలంలో ఏం చేస్తుంది అమ్మా?
నారేతలేస్తుంది, నారు పీకుతుంది. ఎర్ర టెండలో వంగి నారేస్తా ఉంటే ఈ పంత నల్లగా కమిలిపోద్ది, పట్లగా పగిలిపోద్ది. అవునా? అమ్మ ఎంత కష్టపడుతున్నాడా? మరి ఆ పనే చేయాలనుకుంటున్నావు నువ్వు? అర్థమైందా? మా అమ్మకు కూడా అదే విధంగా ఉంటే నాలో మార్పు కలిగి మా అమ్మ ఇంత కష్టపడుతుంది అని చెప్పేసి నేను కష్టపడి చదువుకోను కాబట్టి ఈ మాదిరి ఉన్నా. నువ్వే మాదిరి ఉండవు. ఓవల్ అంటే ఏందో చెప్పలేకపోతున్నావు, కాన్సోనెంట్ అంటే ఏందో చెప్పలేకపోతున్నావు. 10th క్లాస్ కదా నువ్వా? నేను నిన్ను అవమానించడంలా, నీలో మార్పు కోసం అడుగుతున్నాను నిన్ను. అర్థమవుతుందా? నువ్వు నా బిడ్డవే కదా, అవునా కదా? మీరందరూ మా బిడ్డలు, అందుకే మాకు బాధ. మిగతా ఉండేవాళ్ళంతా కూడా ఎంప్లాయీస్, వాళ్ళని గౌరవించాలి మనం, మనకంటే పెద్దోళ్ళు కాబట్టి. మనకు అన్నం పెడుతున్నారు, అది ఎట్టడిదైనా సరే ఏదో చేస్తున్నారు కాస్త కోస్త పని, అంతేగాని వాళ్ళంతా మేము ఫీల్ అయిన ఫీలింగ్ వాళ్ళలో లేదు. ఉండుంటే ఎంతసేపు తప్పించుకోవాలనే ఉండారే కానీ ఈ కూర బాగలేకపోతే మూసిపెట్టడం, ఆ అన్నం బాగలేకపోతే మూసిపెట్టడం, లేకపోతే ఇక్కడ ఒక దగ్గర మజ్జిగ ఉండడం ఏంది, ఇంకో దగ్గర మజ్జిగ లేకపోవడం ఏంది, ఇవన్నీ వ్యవహారాలు మేము ఎన్నో చూస్తూ ఉంటాం. అది వేరే సంగతి. మనం తిండి కోసం రాలాయడికి, తిండి కోసం వచ్చామా? మీలో ఇంకనైనా మీరు మనుషులు అనేటువంటి స్పృహ, మీరు మనుషులేనా? మనిషి యోచన కలిగినటువంటి వాళ్ళు. మనిషి ఎవరు? యోచన, బుద్ధి బలం కలిగినటువంటి వాళ్ళు. మనమంతా బుద్ధుడు వారసులం, అంబేద్కర్ గారి వారసులం. ఎవరు కష్టంతో మీరు ఇక్కడ ఉన్నారు చెప్పండి? బాబాసాహెబ్ నేను చెప్పింది చెప్పమని అర్థం. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. మనకు కూడబెట్టిన గౌరవించాలి కదా. మనం ఈ మాత్రం ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా. మరి ఇంత అవకాశాలు పెట్టుకొని మీరు దోమలు కుడితే ఏం కావాలే? 10 నిమిషాలకు రోజు కుట్టించుకుంటున్నారు కదా. ఈ రోజుకి ఏమైంది? సౌండ్ చేయబాకండి. కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటేనమ్మా, మేము మళ్ళా రాకపోవచ్చు, ఇంకోటి రిపోర్ట్ అయితే ఘాటుగా పంపిస్తుంది, వేరే సంగతి. నేను చెప్పేది ఒకటే, ప్రతి మనిషి నీకు విలువ ఉంది. నువ్వు కూడా కలెక్టర్ కావచ్చు, నువ్వు డాక్టర్ కావచ్చు, నువ్వు ఇంజనీర్ కావచ్చు. ఎవరిలో ఉండే శక్తి ఎవరికో తెలియదు, కానీ మీరు దాన్ని అందిపుచ్చుకోవాలా. అర్థమైందా? బాగా చదువుకుంటారా? ఇప్పటి నుంచే కరెక్ట్గా 1 నెల తర్వాత వస్తా. ఆ రోజు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటా చేతికి. టెక్స్ట్ బుక్ తీసుకొని ఎక్కడ అడిగితే అక్కడ చెప్పగలగాలి మీరు. నిజంగా మీకు పౌరుషం ఉంటే, నిజంగా మీకు రోషం ఉంటే, మీ అమ్మా నాయన మీద గౌరవం ఉంటే, మీ అమ్మా నాయన మీద గౌరవం ఉండాలన్నా పర్లేదా? అంబేద్కర్ గారు అంటే అభిమానం ఉంటే, నెల రోజుల కల్లా నేను వచ్చి మిమ్మల్ని అడుగుతాను. ఆ రోజు మీరు చెప్పగలగాల. మిమ్మల్ని ఏమైనా కష్టపడమంటున్నావా? బండలు మోయమంటున్నావా? అన్నం వండమంటున్నావా? వంటం ఏమైనా చెప్తాదా? ఆ పని ఈ పని చేయమని ఇక్కడ ఎవరు ఒక్క చిన్న పని కూడా చేసేదానికి లేదు. అర్థమవుతుందా? స్టడీ అవర్స్ లో కూర్చొని మాట్లాడుకునేదానికి కాదు. ఈ రోజు నుంచి స్టడీ అవర్స్ లో మీరు మాట్లాడితే దేవుడి దృష్టిలో మీరు పాపం చేసినట్లు లెక్క. అర్థమవుతుందా? అన్నం పెట్టి అన్నానికి ద్రోహం చేసినట్లు లెక్క. ఈ రోజు నుంచి మీరు మాట్లాడకూడదు. స్టడీ అవర్స్ లో చదువుకోవాలా, బాగా గుర్తు పెట్టుకోవాలా. అర్థమైందా? 1 మంత్ కల్లా నేను వచ్చినప్పుడు బాగా చక్కగా చెప్పగలగాల. సరేనా? మనం ఏడకొచ్చింది చదువు కోసము, మనలో మార్పు కోసము, మనం అభివృద్ధి చెందేదాని కోసము, అంతేగాని కూటి కోసం కాదు. కూటి కోసం ఈ పచ్చడి మెతుకులు ఇవి మనం కూడా ఇంటికాడ తినగలం. అర్థమైందా? నా నంబరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, మరలైనా తీసుకోండి. నా కాడ ఇక్కడ అపరిశుభ్రంగా ఉన్నా, ఫినాయిల్ కొట్టకపోయినా, బాత్రూముల్లో వంట సరిగా లేకపోయినా, కూరలు సరిగా లేకపోయినా, మీ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లోంచైనా నాకు చెప్పాలి మీరు. అర్థమైందా?
అది కాబట్టి ఈ రోజు నుంచి మీలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. మీ తండ్రి అనుకోండి, నేను తండ్రి లాంటి వాడిని, తండ్రిని. ఏమే తండ్రి అడిగిన మాట చెల్లించాలి కదా, చెల్లిస్తారా? నిజంగా ప్రమాణపూర్వకంగా? వెరీ గుడ్. నా బిడ్డలు మంచోళ్ళు, వాళ్ళకి చెప్పకనే ఈ విధంగా ఉండాలని నేను భావిస్తూ, మీరందరూ బాగా చదవాలని దీవిస్తూ, మరి నేను మీరిచ్చిన హామీతో నేను వెనుదిరిగిపోతాను. తమ్ముడు ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడు. నేను కరెంట్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాను. నేను కూడా మరి పేద స్థితిలో నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తిని. అన్నగారు మరి ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ స్టేట్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్కి మరి అధ్యక్షులుగా ఉంటూ, అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో మీరు పైకి వచ్చారు, మీలాంటి వాళ్ళని అందరినీ కూడా అభివృద్ధి చేయాలా, వాళ్ళందరినీ కూడా మీరు ఉత్తేజపరిచి మోటివేట్ చేసి అందరినీ పైకి తీసుకురావాలా అనే మాటని మేము స్వీకరించి, మేము చిన్నతనంలో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా అందరు హాస్టల్లో ఉంటారు. ఈ హాస్టల్కి వెళ్ళి వాళ్ళందరినీ ఉత్తేజపరచాలా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే చూసి పైవారి దృష్టికి తీసుకుని పోయి మీ అందరికి ఇబ్బందులు లేకుండా చేయాలా, మీరందరూ బాగా చదువుకొని మీరు వృద్ధిలోకి వచ్చేదానికి మేము మీ అందరికి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మా యొక్క ప్రయత్నం మీరందరూ సఫలీకృతం చేస్తారని, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకొని మీరు ఈ రోజు నుంచి కష్టపడి చదువుతారని, ఇక్కడికి వచ్చింది అన్నం కోసం, ఇంక వేరే టైం పాస్ కోసం కాదు, మనం కష్టపడి చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి ఈ హాస్టల్ని మీరు ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ అని చెప్పాలా? జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతి గొంతు చెప్పాలా? జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరందరూ వృద్ధులకు వచ్చి ప్రతి ఒక్కరూ పలానోళ్ళు చెప్పినటువంటి గుర్తు పెట్టుకొని మీరు పెద్ద అయిన తర్వాత ఏడన్నా మేము కనబడితే పలకరించాలి. అర్థమైందా? మీరందరూ బాగా చదవాలి. ఈ రోజు నుంచి రాని పదం ఉందనుకోండి, రికగ్నిషన్ అనే పదం రాలా, 5-10 సార్లు రాస్తే రాదు నాయన, వచ్చేస్తుంది అంతే. అనగననగ రాగమతి ఇల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం బాగుచ్చా మీకు అందరికీ? వెరీ గుడ్. దాంట్లో తినంగా వేపాకు కూడా తీయగా ఉంటది. ఆ పాడంగా ఎటువంటి వాళ్ళకైనా మంచి రాగాలు వస్తాయి. అర్థమైందా? పనులు మనం సాధించంగా చేకూరుతాయి. అర్థమైందా? ఇది ఒకటి మనసులో పెట్టుకోండి. 1 మంత్ కరెక్ట్గా 1 మంత్ తర్వాత నేను వస్తాను. మీరు నాకు ఇచ్చే కానుక అదే. ఇంతసేపు కష్టపడి మాట్లాడిన దానికి ఆ రోజు మీరందరూ కూడా అడిగినట్టు చెప్పగలగాల. ఓకేనా? జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మాలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే నమస్తే చెప్పకూడదు, జై భీమ్ అని చెప్పాలా. అర్థమైందా? ఓకే అమ్మా.